తిరుమల లడ్డు వివాదంలో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే నలుగురు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారికి 2వ అదనపు జిల్లా జడ్జి రిమాండ్ విధించారు. అయితే వారిని కస్టడీ కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లు తెలిపారు. సిట్ పిటిషన్ కోర్టు విచారణకు తీసుకోనుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్లో జరుగుతున్న రవివర్మ సిట్ ఇంకా పిటిషన్లో ఏమని పేర్కొంది? సతీష్, దాదాపు ఏడాది క్రితమే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పర్యటించినప్పుడు తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ నెయ్యి ఉంది, దీని కారణంగానే ప్రసాదాల్లో నాణ్యతా ప్రమాణాలు కొరవడ్డాయి అని చెప్పేసి ఏడాది క్రితం స్పష్టం చేసి పేర్కొన్నారు. అది ఇవాళ నిజమైంది. ప్రధానంగా సిట్టు రాష్ట్ర ప్రభుత్వంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పెదప శ్రీవారి లడ్డు ప్రసాదాల మీద ఎంక్వైరీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారంతో సిట్టును ఏర్పాటు చేసింది. ఈ సిట్టు అధికారులు విచారణ నేపథ్యంలో దాదాపు నమ్మలేని నిజాలన్నీ కూడా బయటపడుతూ వస్తున్నాయి. దాదాపు శ్రీవారి లడ్డు ప్రసాదాలు అంటే ప్రపంచవ్యాప్తంగా శ్రీవారికి ఎంత విశిష్టత ఉందో శ్రీవారి లడ్డు ప్రసాదాలకు కూడా అంతే విశిష్టత ఉంది. అలాంటి ప్రాధాన్యత ఉన్నటువంటి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహరించి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. దీని మీద విచారణ చేపట్టినటువంటి సిట్ అధికారులు ఇవాళ దాదాపు వైష్ణవి డైరీ టెండర్ పొందింది. అయితే వైష్ణవి డైరీ కెపాసిటీకి మించి నెయ్యిని సరఫరా చేయలేని పరిస్థితుల్లో అటు బాబా డైరీని ఇటు ఏఆర్ డైరీని సంప్రదించి వాళ్ళ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తూ లడ్డూకి నెయ్యి సరఫరా చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే బాబా డైరీ అలాగే ఏఆర్ డైరీలు కల్తీ నెయ్యికి పాల్పడినటువంటి వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉంది. దీనికి సంబంధించి సిట్ అధికారులు గత 3 నెలలుగా దర్యాప్తు చేపట్టిన క్రమంలోనే ఏఆర్ డైరీకి చెందినటువంటి ఒకరిని, అలాగే వైష్ణవి డైరీకి చెందినటువంటి ఒకరిని, అలాగే బాబా డైరీకి చెందినటువంటి ఇద్దరిని, మొత్తం 4 అరెస్ట్ చేసి కోర్టు తిరుపతిలోని సెకండ్ ఏడీజే ముందు ప్రవేశపెట్టారు. దాదాపు వారికి 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. అయితే దీని మీద మరింత సమాచారం లోతుగా విచారించాలని చెప్పి భావించినటువంటి సిట్ అధికారులు ఇవాళ వారిని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ కోర్టుకి సిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ఇవాళ మధ్యాహ్నం నుంచి కోర్టు ముందుకు వస్తుందని చెప్పేసి అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇవాళ సాయంత్రం పిటిషన్ అంటే జడ్జి ఆదేశించే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళని పోలీస్ కస్టడీకి ఇస్తారా లేదా అనేది మరో కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిగినప్పుడు దీని వెనక ఎవరున్నారు, టీటీడీ అధికారుల ప్రమేయం ఉందా ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే స్పష్టమవుతుందని చెప్పేసి పేర్కొంటున్నారు. అదే కాకుండా ఈ టీటీడీ అధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా అని చెప్పేసి కోణంలో కూడా సిట్ అధికారులు మరింత లోతైన విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ విచారణ కోసమే ఇవాళ కోర్టు మొన్న అరెస్ట్ చేసినటువంటి 4 మరియు సిట్టు జ్యుడిషియల్ రిమాండ్కి ఉన్నటువంటి 4 తమకు ఎంక్వైరీ విచారణకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. అది మరి కాసేపట్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.